చాలా క్లియర్గా అన్న మాట ఏంటంటే, ఉండడం వల్ల వచ్చేదేం లేదు, తీసేయడం వల్ల పోయేదేం లేదు. తీసేయడం వల్ల పోయేది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉండడం వల్ల రాజకీయ ప్రయోజనాలు చూసుకునే పెట్టారనేది క్లియర్. లౌకికవాదము అని పెడుతున్నామని చెప్పి మైనార్టీల అప్పీజ్మెంట్ కోసం, సామ్యవాదం పెడుతున్నామని కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ అప్పీజ్మెంట్ కోసం పెట్టారనేది ఇట్స్ క్లియర్. సో లౌకికవాదం, నేను ఇందాక చెప్పింది ఏంటి, లౌకికవాదం అనే దీనివల్ల ఈ దేశంలో మెజారిటీలుగా ఉన్న వాళ్ళే హేళన గురవుతున్నారు తప్ప వాళ్ళకేమీ లౌకికవాదం వర్తించడంలా అనేది ఒక ఒక యాజ్ అ హోల్ ఒక ఒపీనియన్ ఉంది. సో వాట్ యూ సే ప్లీజ్. తప్పకుండా అండి, ఎక్కడా కూడాను మన రాజ్యాంగంలో మైనారిటీకి డెఫినేషన్ లేదు. కరెక్ట్. ఈ యొక్క ఏదైతే మనకు దీంట్లో మన ప్రియాంబుల్లో అమెండ్మెంట్ చేసిన తర్వాత దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంది. ఫర్ ఇన్స్టెన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పారంటే, అబ్రహామిక్ మతాలు అంటే మనకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తర్వాత జ్యూస్, ఈ ముగ్గురు కాకుండా పార్సీలు అంటే మనకు జొరాస్ట్రియన్స్ అంటాం కదా, వాడు ఈ 4 మతాలు తప్ప మిగతా అన్ని కూడా హిందువులే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సిక్కులు కానీ జైన్లు కానీ అందరూ సిక్కులు, జైన్లు, బౌద్ధులు అందరూ ఎందుకంటే హిందూ అన్నది ఒక మతం కాదు కాబట్టి. కరెక్ట్. హిందూ అన్నది వాడు పేరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏదో పేరు పెట్టాలి కాబట్టి సప్త సింధుని హిందూ అయ్యి మన హిందూ అయ్యాం, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి అభిమతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, ప్రతిదీ ఒక సాంప్రదాయం. శాక్తం ఒక సాంప్రదాయం, వైష్ణవ ఒక సాంప్రదాయం, జైనము, బౌద్ధము, ఇటువంటివి ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. చారువాకులు కూడా దీంట్లో సాంప్రదాయం. దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా దీంట్లో సాంప్రదాయమే. అలాగే మనకు ఆజీవకులు ఉండేవారు, అటువంటి వారు కూడా సాంప్రదాయం. నాస్తికవాదం, ఆస్తికవాదం, విగ్రహవాదం, మూర్తి పూజ లేని నిర్గుణ ఉపాసన అన్ని తీసుకునేటువంటి కలుపుకొని వెళ్ళేటువంటిది ప్రతి ఒక్కరికి. దుర్గమ్మ దేవతే, పోషమ్మ దేవతే, సమ్మక్క సారక్కలు దేవతలే. చెట్టు పుట్ట నుంచి తీసుకొని ఆకారం లేని భగవంతుడు వరకు కూడా అన్ని విధాలైనటువంటి సాంప్రదాయాలని గౌరవించే ఏకైక సెక్యులర్ భావజాలం ఏదైనా ఉందంటే ఇది భారతదేశంలో ఉన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ సనాతన ధర్మం క్షీణించిందో అక్కడ సెక్యులరిజం పోయింది. ఇక మనం మన దేశం నుంచి విడిపోయినటువంటి ప్రాంతాలన్నీ చూస్తున్నాం. బంగ్లాదేశ్ చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అక్కడ ఏమైందో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో చట్టాలు వచ్చినా చట్టాలు పోయినా, గతంలో ఈ రాజ్యాంగం లేక ముందర కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు ఇక్కడ ఇస్లామిక్ దాడులైనాయా, క్రిస్టియన్ దాడులైనాయా, ఎన్ని అయినా కానీ కూడా ఇక్కడ ప్రజలు బై నేచర్ అన్ని మతాలని, అన్ని అభిమతాలని వాళ్ళు గౌరవించేటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ రోజు ఇక్కడ మనకు సో కాల్డ్ మైనారిటీస్, నిజంగా మైనారిటీ యునైటెడ్ నేషన్స్ డెఫినేషన్ చూస్తే కనుక మన దగ్గర ఉన్నటువంటి మైనారిటీ ఇద్దరే, జ్యూస్ తర్వాత పార్సీలు. వాళ్ళందరూ సురక్షితంగా ఏ దేశంలో ఉన్నారంటే భారతదేశంలో. జ్యూస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని హింసించని దేశం అంటూ లేదు, ఒక్క భారతదేశంగా. అలాగే ముస్లిమ్స్ కూడా అక్కడి నుంచి వాళ్ళకు దెబ్బలు తగ్గుతున్నప్పుడు భారతదేశంలో వచ్చి తలదాచుకుంది. క్రిస్టియన్స్, సిరియన్ క్యాథలిక్ క్రిస్టియన్స్, వాళ్ళని అక్కడ పర్సిక్యూట్ చేస్తుంటే సిరియాలో ప్రాంతంలో భారతదేశంలో తలదాచుకుంది. లేటెస్ట్ గా కమ్యూనిస్టులు వాళ్ళని హింసించి చిత్రహింసలు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయి దళైలామా వచ్చి భారతదేశంలో ఆయన తలదాచుకుంది. కాబట్టి నిజమైన సెక్యులరిజం ఈ చట్టాలలో, రాజ్యాంగాల్లో ఉండదు, సంస్కృతిలో ఉంది. భారత సంస్కృతిలో ఉన్నటువంటి సెక్యులరిజం. ప్లస్ ఈ సెక్యులరిజం అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ లో వచ్చింది సెక్యులరిజం. సెక్యులరిజం అనేది ఎందుకు తీసుకొచ్చింది? గతంలో చర్చ్ అన్నది వాళ్ళ దేశాన్ని, వాళ్ళ రాజులని, వాళ్ళ వ్యవస్థలను, వాళ్ళ పాలసీలని, చట్టాలని వాళ్ళు దాన్ని కంట్రోల్ చేశారు. కాబట్టి దాన్ని భిన్నంగా దీనికి దూరం ఉంచాలి అన్న సెక్యులరిజం అన్న పదం తీసుకొచ్చారు. సెక్యులరిజం అన్న ఒక్క ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది అన్నది వాళ్ళ పరిభాష, వర్తించదు. కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం గురించి ఎవరైనా మాట్లాడితే సెక్యులర్ అన్న పదం ఒక ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది, మీకు నాకు వర్తించదు. సెక్యులరిజం ఆపోజిట్ కమ్యూనలిజం కాదు. సెక్యులరిజం ఆపోజిట్ ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఎవరి అభిప్రాయం వాడు. ఆ పదం మన దేశంలో లేదు. కాబట్టి సెక్యులరిజం వ్యక్తులకు, ప్రజలకు అంటగట్టడం చాలా తప్పు. ఈవెన్ దేవుడిని నమ్మనటువంటి వాడు కూడా అతనికి ఒక అభిమతం ఉంది, మతం ఉన్నది, అభిమతం ఉన్నది, ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి సెక్యులరిజం అన్నది ఫస్ట్ అర్థం చేసుకో. కాబట్టి ఇది రాజకీయ కోణంలోనే అది జత చేర్చబడింది.
దాని తర్వాత జరిగిన విధ్వంసాలన్నీ మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తే కనుక మైనారిటీ హక్కుల పేరిట ఈ రోజు ఎంతటి అన్యాయాలు జరుగుతున్నాయో ఎస్పెషలీ హిందువుల పట్ల మనం తప్పకుండా చూస్తున్నాం. కాబట్టి మనకు ఫర్ ఇన్స్టెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకుందాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో మైనారిటీలు మినహాయించారు. ఏ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో ఆ మతానికి చెందినటువంటి పేద విద్యార్థులను ఉచితంగా చెప్పమని ఎందుకు చెప్పలేదు? దాంట్లో ఒక ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఉంది, దాంట్లో ముస్లిం వర్గానికి చెందినటువంటి పేద 25% ఉచితంగా చెప్పమని ఎందుకు దాంట్లో యాడ్ చేయాలి? దాంతో ఏమైందంటే హిందువుల యొక్క ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంపిటీషన్ లో పోతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి, దాన్ని వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు దాంతో ఏమవుతుంది, మనం చూస్తే కనుక కర్ణాటకలో లింగాయత్ ఏమంటున్నారు, మీ హిందువులు కాదు అని చెప్పి ప్రకటించుకోబోతున్నారు. ఎందుకంటే ఈ మైనారిటీ రైట్స్ కోసం. సో మైనారిటీ అన్నది కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో భిన్నంగా దాన్ని డిస్క్రిప్షన్ చేస్తున్నారు. అంటే రాష్ట్రాలకు వదిలేసి